ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనము. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, యెహోవా మీ ముందర నడుచును అని. ఆనాడు ఇశ్రాయేలీయులు ఫరో దగ్గర భయంకరమైన పరిస్థితుల్లో నలగొట్టబడుతున్న తరుణములో దేవుడు ఆ బిడ్డలు పెట్టిన మొర ఆలకించి మోషేను నడిపించి వారిని విడిపించడంతో పాటు పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా ఆయన కాపుదలుగా ఉండి ముందుకు నడిచినట్టుగా, ఆయన ముందు నడిచినట్టుగా కూడా లేఖనంలో మనం చూసాం. ఆయన ముందు నడిచి మార్గాలను సరళం చేసినప్పుడు వారికి ఎక్కడా ఏ ఇబ్బంది కూడా కలగలేదండి. ఈరోజు అదే వాగ్దానాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నారు. యెహోవా మీ ముందర నడుచును. నీ జీవితంలో దేవుడు నీకు ముందుగా నడుస్తూ, నీ పనిపాటుల్లో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ ఆలోచనలో నీకు అభివృద్ధి కలగజేసి క్షేమము కలగజేస్తానని ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు ఇస్తున్నారు. హల్లెలూయా. నిజానికి ప్రతిరోజు కూడా నీ ప్రార్థనలో ఈ మాట ఉండాలి. అయ్యా, నా ముందర నువ్వు నడువయ్యా, నాకన్నా ముందుగా నీవు నడిచి నా మార్గమును సరళము చేయి తండ్రి అని ఎవరైతే ప్రతి దినము ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా దేవుడు వారి ముందర నడిచి వారి మార్గాలు సరళము చేస్తారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును అని. హల్లెలూయా. దేవుడు గొప్ప కావలిగా ఉంటారండి. గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను అనే మాటను మనం చూస్తున్నాం కదా. ఆయన నిజమైన కాపరిగా ఉంటాడు. కూలి చేసే వ్యక్తి తన ప్రాణమును తన గొర్రెల కొరకు ఇవ్వడండి. అయితే కావలి ఉన్న మంచి దేవుడు తన బిడ్డలకు తన ప్రాణము పెడతారు. ఈరోజు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా దేవుడు కావలిగా ఉండి తన రక్తమును వెలగా ఇచ్చాడంటే మనం ఎంత విలువైన వారమో ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, దేవుడు ఎంత మనల్ని ప్రేమించకపోతే తన ప్రాణాన్ని మన కొరకు పెడతాడు. ఈరోజు అటువంటి కాపరి కన్నా గొప్పవాడు ఇంకెవరన్నా ఉన్నారండి? ఆయన కాపుదల ఉంటానని ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నువ్వెక్కడి నుంచి ఈ వాగ్దానం వింటున్నావో ప్రార్థన చే దేవుని సన్నిధిలో, అయ్యా నా బిడ్డలకు తోడుగా ఉండయ్యా, నా కుటుంబానికి తోడుగా ఉండయ్యా, నా సమస్తానికి తోడుగా ఉండయ్యా అని నువ్వు ప్రార్థన చెయ్యాలి. మరొక మాట మీకు, యోబు గ్రంథంలో సాతాను దేవునితో ఇలా మాట్లాడతాడు. నేను ఎక్కడ యోబుని ముట్టడానికి నువ్వు అవకాశం ఇచ్చావయ్యా, నీవు యోబుకి అతని సమస్తానికి కూడా కంచె వేసావు కదా అని సాతాను దేవునితో మాట్లాడతాడు. అంటే దేవుడు యోబుకి సమస్తానికి కాపుదలున్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీకు దేవుడు అదే చెప్తున్నాడు. నీకు, నీ కుటుంబానికి, నీ సమస్తానికి కూడా దేవుడు కాపుదల వేస్తానంటున్నాడు. ఆయన కృప నీ మీద కుమ్మరిస్తానని ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఇంత గొప్ప వాగ్దానాన్ని విన్న నీవు మోకరించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టు ప్రార్థించు. తప్పక నీవు దేవుని కృపను పొందుకుంటావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.